హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము రాబిన్ శర్మ మాస్టరీ సెషన్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు హౌ టు గెట్ త్రూ ద హార్డ్ టైమ్స్. అంటే మనము హార్డ్ టైమ్స్ నుంచి బయటికి రావాలంటే 5 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ టాప్ 5 ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి చూద్దాం. గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సీక్ ద పర్స్పెక్టివ్. అంటే మనము ఒక ప్రాబ్లమ్ చూసే పర్స్పెక్టివ్ ఎలా ఉండాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రాబ్లమ్ను అనలైజ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం అంత ఇంపార్టెంట్ అనేది చూడాలి. అంటే ఇప్పుడు మన ఈ లైఫ్ అనే జర్నీలో అది ఒక చిన్న పార్ట్. సో మనము ఈ లైఫ్ షార్ట్నెస్ గురించి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో మనము వీఆర్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఓన్లీ ఫ్యూ డికేడ్స్ అంటారు. సో తర్వాత మా చిన్నప్పుడు ఒకసారి ఉండేవాళ్ళు. నేను 1 to 7th చదివేటప్పుడు ఆయన చాలా ఇన్స్పైర్ చేసేవారు. ఆయన చాలా నాకు ఇష్టమైన సార్, మ్యాథ్స్ సారు. ఆయన ఏం చెప్తారంటే ఎప్పుడన్నా సార్ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అంటే సరదాగా ఆయన అనేవాళ్ళు, ఓకే బతికుంటే రేపు చూద్దాంలే అనేవాళ్ళు. అంటే ఆయన ఫిలాసఫీ ఏంటంటే లైఫ్ యొక్క షార్ట్నెస్ గురించి ఆయన గుర్తు చేస్తూ ఉండడం అన్నమాట. సో ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్ని భూతద్దంలో పెట్టి అంతగా చూడాల్సిన అవసరం లేదు. సో ఈ లైఫ్లో ఒక చిన్న పార్ట్ అంతే. ఆ ప్రాబ్లం ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా కావచ్చు, అది ఆ ఫేస్ అనేది దాటి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు సెకండ్ మెథడ్, డెవలప్ పాజిటివ్ మైండ్ సెట్. అంటే మనము పాజిటివ్గా ఉండే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు గొప్ప గొప్ప లీడర్స్ చూసామనుకోండి, గొప్ప గొప్ప లీడర్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, తర్వాత రతన్ టాటా గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది. కానీ వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి నేర్చుకొని దాని నుంచి సొల్యూషన్ కనుక్కొని వాళ్ళు వైజ్గా తయారవుతారనమాట. సో ఆ విధంగా ఎంత కష్టం వచ్చినా కూడా మనము ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ప్రతి చిన్న దానికి మనము భయపడిపోయి ఇంకా మన స్టోరీ ఎండ్ అయిపోయింది అనే విధంగా రియాక్ట్ కాకూడదు. సో ఆ ప్రాబ్లంను అనలైజ్ చేసి గొప్ప వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మనము ముందుకు పోవాలి. సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎల్లప్పుడూ చాలా ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో మనము ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా కొత్తది నేర్చుకోగలము. ఇప్పుడు థర్డ్ మెథడ్, ఫీల్ టు హీల్ అంటాడు రాబిన్ శర్మ. అంటే ఇది హార్ట్ సెట్ సంబంధించినది. సో ఇక్కడ ఫీల్ టు హీల్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎవరన్నా బ్రేకప్ జరిగిండొచ్చు, లవ్ బ్రేకప్ జరిగిండొచ్చు, లేదా ఫ్రెండ్ ఒకరు చీటింగ్ చేసిండొచ్చు మిమ్మల్ని బిజినెస్లో కానీ. అలా చీట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఓకే, ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడిండొచ్చు, కానీ ఆ పెయిన్ ఉంటుంది కదా. సో ఆ పెయిన్ని ఎలా భరించాలి? సొసైటీ ఏం చెప్తుందంటే ఫీల్ కావద్దు, డోంట్ ఫీల్ బ్యాడ్, లెట్ ఇట్ గో అని చెప్పేసి మనల్ని మర్చిపో, వెళ్ళిపో అని చెప్తా ఉంటారు. కానీ మనము ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయాలి. సో ఆ పెయిన్ని మనము ఫీల్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లోడు ఎలాగైతే వాడు పరిగెడతా ఉంటాడు, కింద పడతాడు, దెబ్బ తగిలినప్పుడు వాడు ఏడుస్తాడు, పారిపోడు, ఏడుస్తాడు. ఆ ఊడిని ఫీల్ అయ్యి తర్వాత లేచి మళ్ళీ నవ్వుకుంటా ముందుకెళ్ళిపోతాడు, పరిగెత్తాడు. సో ఆ విధంగా మనకి మైండ్ఫుల్ మెడిటేషన్ ద్వారా మన ఫీలింగ్స్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఆ మైండ్ఫుల్ మెడిటేషన్లో మన అవేర్నెస్తో మనము ఆ ఫీలింగ్స్ని గమనించినప్పుడు అవి కరిగిపోతాయి స్లోగా.
ఇప్పుడు ఫోర్త్ మెథడ్, ఎంబ్రేస్ ద సీజన్స్. అంటే మనకి నేచర్లో ఎలాగైతే న్యాచురల్గా సీజన్స్ ఉన్నాయో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఈ విధంగా సీజన్స్ ఉన్నాయి కదా, మన లైఫ్లో కూడా న్యాచురల్గా సీజన్స్ ఉంటాయి. అంటే మనం కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం, అన్నీ విన్ అవుతా ఉన్నట్లు ఉంటుంది. తర్వాత న్యాచురల్గానే దానికి డౌన్ టైం కూడా ఉంటుంది. ఒక్కోసారి మనము ఓడిపోతూ ఉంటాం, లేదా కొన్ని కష్టాలు ఎదురవుతాయి, తర్వాత మనం బాధల్లో ఉంటాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేచర్లో ఎలాగైతే సీజన్స్ ఉన్నట్లు మన లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆ సీజన్స్ని మనము ఎంబ్రాస్ చేయాలి, అంటే సంతోషపడాలి. ఒక్కోసారి మనకి కష్టాలే మంచి పాఠాలు నేర్పిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది, నా ఎగ్జాంపులే తీసుకుంటే, నేను బీటెక్ అయిన వెంటనే టీచింగ్ జాబ్స్కి వెళ్దాం అనుకున్నాను, లెక్చరర్ జాబ్స్. కానీ నాకు ఆ టైంలో నేనైన స్ట్రగుల్స్ వల్ల ఆ జాబ్కి వెళ్ళకుండా మళ్ళీ నేను ఐటీ సైడ్ వెళ్ళిపోయాను. సో అంటే ఇప్పుడు నాకు కొన్ని రిజెక్షన్స్ జరిగాయి. నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను ఇంటర్వ్యూలో, టీచింగ్ సరిగ్గా చెప్పలేకపోయాను. సో ఆ ఫెయిల్యూర్స్ని కూడా మనము ఒక్కసారి ప్లస్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఆర్ ఫిఫ్త్ మెథడ్, ఎంబ్రేస్ ద ప్యూరిఫికేషన్. అంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనము ప్యూరిఫై అవుతా ఉన్నట్లు మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు రాబిన్ శర్మ చెప్పినట్లు ఈ ప్రాబ్లమ్స్ అనేది మన ఈగోని కొన్నిసార్లు బాగా డీప్గా హర్ట్ చేస్తాయి. ఆ ఈగో అనేది ఎవరికైనా కూడా అది వీకర్ సైడ్. మనం ఈగోతో వెళ్ళామంటే దెబ్బతింటాం. బట్ అవర్ ఇంటెలెక్ట్ ఈజ్ ద స్ట్రాంగర్ సైడ్. సో ఆయన అంటాడు, బ్యాడ్ డే ఫర్ ఈగో ఈజ్ గుడ్ డే ఫర్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఆ విధంగా మనము ఇప్పుడు ఒక గోల్డ్ తీసుకోండి. గోల్డ్ ఎలాగంటే ఇప్పుడు మనము కరిగించే వాళ్ళు చూస్తే ఆ గోల్డ్ కానేది బ్రాస్ అదంతా ఆ వేడికి కరిగిపోతుంది, ఫైనల్గా ప్యూర్ గోల్డ్ మిగులుతుంది. అదేవిధంగా మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ హిట్ చేసేది మన ఈగో అనే సెల్ని క్రాక్ చేస్తాయి. ఆ షెల్ని క్రాక్ చేసి మన ప్యూర్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేయండి, గ్రో విత్ గురు అనే ఛానల్లోకి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ.